ఇప్పుడు ధరణి దరిద్రాల గురించి మనందరికీ తెలుసు కదా. ధరణి దరిద్రాలు పోయి భూభారతి వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ భూభారతి వచ్చిన తర్వాత కూడా ఎంత పెద్ద ఎత్తున 42 కోట్లు దారి మళ్ళీ అంటూ చూస్తూ ఉన్నాం. దీన్ని కనీసం పసిగట్టలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు ఆ దారి మల్లుతున్నటువంటి డబ్బుల గురించి కనీసం పసిగట్టలేకపోయింది. ధరణి దరిద్రాలతో పాటు భూభారతి దరిద్రాలు కూడా తయారైనాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. భూభారతి పోర్టల్లో లోపాలు ఆసరాగా స్వాహా. భూభారతి పోర్టల్లో లోపాలను ఆసరాగా చేసుకొని స్వాహా చేసిరట. సో భూభారతి పోర్టల్లో కూడా అనేక రకాల లోపాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ సొమ్ము మళ్లింపు ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. 6 ఏళ్లలో 52 లక్షల లావాదేవీలు, 4300 లావాదేవీల్లో నగదు చెల్లింపులో వ్యత్యాసం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అవకతవకలు. రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీ వ్యవస్థ లేకపోవడం వల్లే అక్రమాలు. 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడము కారణం. స్వాహా చేసిన నగదును వసూలు చేయండి. జిల్లా కలెక్టర్లకు CCLA ఆదేశం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఒక విషయం, అసలు ధరణిలో దరిద్రాలు ఉన్నాయి. ధరణి వల్ల దాదాపు 10-12 లక్షల అప్లికేషన్లు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి, అది బాగాలేదని చెప్పేసి ఈరోజు భూభారతి తీసుకొస్తే భూభారతి కూడా ధరణి కంటే దరిద్రంగా తయారైంది. ధరణే దరిద్రం అంటే ధరణి కంటే దరిద్రంగా భూభారతి తయారైంది. 42 కోట్లు ఈరోజు స్వాహా వేసిరట స్టాంప్ డ్యూటీ. మరి దీనికి 6 ఏళ్లుగా సోషల్ ఆడిట్ జరుగుతలేదంటే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దీనిపైన ఇప్పుడు ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏదో ఉంది కదా, అట్లా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా స్టాంప్ డ్యూటీ మళ్లింపు ధరణి నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. సో భూముల రిజిస్ట్రేషన్ కోసం చెల్లిస్తున్నటువంటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును మీ సేవా కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించడంలో అసలు లోపం భూభారతి పోర్టల్లోనే ఉందని తేలింది. పోర్టల్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సినటువంటి సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అధికారులు గుర్తించారు. 2020లో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను రిజిస్ట్రేషన్ శాఖ నుంచి తహసీల్దార్లకు అప్పగించిన నాటి నుంచి ఈ అక్రమాలు చోటు చేసుకున్నాయి. 6 ఏళ్లలో ఇలా 42 కోట్లను అక్రమార్కులు దారి మళ్లించినట్టు వెల్లడింది. జనగామలో వెలుగు చూసినటువంటి ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, దీనిపై CCLA విచారణకు ఆదేశించగా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ధరణి నుంచి మొదలై భూభారతి దాకా గడిచిన 6 ఏళ్లలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి దాదాపు 52 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించినటువంటి వచ్చిన స్టాంప్ డ్యూటీ 13,000 కోట్లు అని CCLA ఆడిట్లో తేల్చారు. కాగా మొత్తం 52 లక్షల లావాదేవీల్లో 4,300 లావాదేవీలకు సంబంధించి నగదు వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. పోర్టల్లో సాంకేతికంగా లోపాలు ఉండడంతో పాటు 6 ఏళ్లుగా ఆడిట్ జరగకపోవడంతో అక్రమార్కులు ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. మీ సేవా నిర్వాహకులు ఇచ్చే ఇన్పుట్స్ను ప్రశ్నించే తనిఖీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భూభారతి పోర్టల్లో అనుసంధానం చేయలేదని, దీంతో అక్రమార్కులు స్టాంప్ డ్యూటీని సులువుగా దారి మళ్లించారని తేల్చారు. రిజిస్ట్రేషన్ శాఖలో తనిఖీ వ్యవస్థ. సో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 2,100 లావాదేవీల చలనలో వ్యత్యాసం ఉన్నట్లు తేలింది. సో ఇట్లా మొత్తానికైతే రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఓవరాల్గా గత 6 ఏళ్లలో 52 లక్షలకు సంబంధించినటువంటి దరఖాస్తు స్టాంప్ డ్యూటీలు వస్తే దానిలో 4,300 దరఖాస్తులకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ అవుతుందో దాదాపు యావరేజ్గా 13,000 రూపాయలట. సో ఇవన్నీ కూడా దారి మళ్లించేట్టుగా తెలుస్తూ ఉంది. మరి దాని పోర్టల్లో భూభారతి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలను చూసుకొని దాని ద్వారా ఈరోజు పెద్ద ఎత్తున 4,300 దరఖాస్తు సంబంధించిన 42 కోట్లను కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఇది 42 కోట్లు అనేది కేవలం ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనా. అది ఎన్ని వందల కోట్లు అవుతుందో తేలాల్సిన అవసరం అయితే ఉంది. అది విచారణలో తెలుస్తుంది. కానీ విచారణ చేస్తారా? ఎందుకు అంటే ఈ ధరణి పోర్టల్లో కానీ భూభారతి పోర్టల్లో కానీ ఎవరైతే ఈ స్కామ్ చేసిరో వాళ్ళంతా ఆ యొక్క అధికారులే అయి ఉంటారు. మరి అధికారులపైన చర్యలు తీసుకునేటువంటి దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటే లేదు. ఇది కేవలం 1 రోజు 2 రోజుల్లో ఈ కథనాలు వచ్చేసి తర్వాత అహం ఫట్ అని అనేస్తారు. సో ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మొత్తానికైతే ధరణి కంటే దరిద్రంగా భూభారతి తయారైంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇదొక విషయం. సో 3,000 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా. మక్తా మహబూబ్పేట సర్వే నెంబర్ 44లోని ఆక్రమణల తొలగింపు, 5 ఎకరాల స్వాధీనం, నకిలీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ పై ఆ శాఖ. సో అధికారులను విచారణకు పిలిచిన పోలీసులు అంటూ చూస్తా ఉన్నాం. యా